క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడితే నిర్వాహకులపైనే కాకుండా ఆడేవారిపై కూడా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పొదిలి సీఐ రాజేష్ కుమార్ తెలిపారు. ఆన్లైన్ యాప్లు, వాట్సాప్ గ్రూపులు మరియు టెలిగ్రామ్ వేదికగా బెట్టింగ్ నిర్వహించే వారిపై సైబర్ క్రైమ్ విభాగం నిఘా ఉంచిందన్నారు. లాడ్జీలు, హోటళ్లు మరియు అనుమానాస్పద ప్రాంతాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని, క్రికెట్ను క్రీడగా ఆస్వాదించండి అని సూచించారు. బెట్టింగ్ వ్యసనానికి బానిసలే కష్టపడి సంపాదించిన డబ్బును, విలువైన భవిష్యత్తును పాడు చేసుకోవద్దన్నారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి అన్నారు. సామాజిక బాధ్యతగా అందరూ కలిసి బెట్టింగ్ను అరికడదాం. సీఐ రాజేష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనకి ఐపీఎల్ జరుగుతున్న సందర్భంగా మేము పోలీస్ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇటువంటి ఐపీఎల్లో ఎవరైనా ఈ బెట్టింగ్లకి ప్రలోభాలు పెట్టినా అటువంటి వాటికి తావివ్వద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఇటువంటి ఏమైనా ఉంటే మాకు సమాచారం ఇచ్చినచో మేము దాని మీద కఠిన చర్య తీసుకొని చట్టరీత్యా వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో దయచేసి ఇటువంటి ఐపీఎల్ బెట్టింగ్స్ అనేటి పొదిలి కానీ, కొనకనమెట్ల, తర్లుపాడు ఎక్కడైనా కానీ మీ దృష్టికి కానీ వస్తే మాకు సమాచారం ఇస్తే మేము దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి తెలుపుతున్నాం. ఓకే.